మొబైల్ మర్చిపోయానే. ప్రేమ గురించి ఇంత గొప్పగా కవిత్వం రాశాడంటే అమర్ ప్రేమ వెలకట్టలేనిదన్నమాట. మరి ఇంత ప్రేమ పెట్టుకొని ఆ ప్రేమ ఎందుకు విఫలమైనట్టు? ఆ అమ్మాయి వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అసలు ఆ అమ్మాయి ఎవరు? అమర్ మళ్ళీ వెనక్కొచ్చాడా ఏంటి? ఎవరు లోపల?
ఏంటి ఏంటంత చిరాకు పడతావు? ఏం చేస్తున్నావు దేవదాస్? ముందా దేవదాస్ అని పిలవడం మానే. పెళ్ళయ్యాక మానేస్తానులే కానీ ఏం చేస్తున్నావు చెప్పు. వాకిలూడ్చి ముగ్గు పెడుతున్నాను. గుడ్ గుడ్. తర్వాత ఏం చేస్తావు? గిన్నెలు తోమి బట్టలు ఉతుకుతాను. వెరీ నైస్. కంటిన్యూ కంటిన్యూ. ఉంటాను. ఏయ్, ఉండడం ఏంటి? ఫోన్ ఎందుకు చేసావో చెప్పకుండా పెట్టేస్తావేంటి? రేపే మన పెళ్లి కదా. అవును. ఇప్పటిదాకా నిన్నొక విషయం అడగలేదు, సడన్ గా గుర్తొచ్చింది. సందేహం తీర్చుకుందామని ఫోన్ చేశాను. నా డౌట్ తీరిపోయింది, అందుకే ఫోన్ పెట్టేస్తున్నాను. ఏయ్, నీకేమైనా తిక్కా? అడగకుండానే సందేహం తీరింది అంటావేంటి? నాకు ఇంటి పని వంట పని రాదు. నీకొచ్చో రాదో అడుగుదామనుకున్నాను. ఆ పనులన్నీ చేస్తున్నావంటే నీకన్నీ వచ్చినట్టే కదా. ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్నీ నువ్వే చేయాలి. ఆహా, అన్నీ నేనే చేస్తే మరి నువ్వేం చేస్తావు? నువ్వు గిన్నెలు కడిగితే నేను తుడిచి పెడతా, బట్టలు ఉతికితే ఆరేసి పెడతా, మీరు వంట చేస్తే తిని పెడతాను, నైట్ పక్కెక్కి కరుకు పెడతా. ఏయ్, నోట్లో ఇంత విషం పెట్టు, దరిద్రం వదిలిపోతుంది. ఏంటి? ఏం లేదు, ఎన్నెన్ని మంచి అలవాట్లోనని మెచ్చుకుంటున్నాను. మరి ప్రియా అంటే ఏమనుకున్నారు? నిద్రపోనివ్వకుండా ఏంటే నాకు ఈ టార్చర్. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకుండా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. పెళ్ళయ్యాక నన్ను బాగా చూసుకుంటావు కదూ. నేను అడిగినప్పుడల్లా మా నాన్నగారిని చూడటానికి పంపిస్తావు కదూ. ఎందుకు అడుగుతున్నావు? పెళ్ళయ్యాక అత్తింటి అనుమతితోనే ఏ పనైనా చేయాలని మా నాన్న చెప్పారు. మా నాన్న మీద గౌరవంతోనే ఇష్టాయిష్టాల గురించి నీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. రేపే పెళ్లి కాబట్టి ఈ చిన్న సందేహాన్ని తీర్చుకుందామని ఫోన్ చేశాను. దీంట్లో పెద్ద పర్మిషన్ తీసుకోవడానికి ఏముంది? నువ్విలాగే అంటావని నాకు తెలుసు. సరే కాని ఇంకేంటి కబుర్లు? పెళ్ళయ్యాక ప్లాన్స్ ఏంటి? అమ్మా తల్లి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నువ్వు పడుకో. ఏంటి నిద్ర? రోజు నిద్రపోయేదే కదా. పెళ్లి చేసుకునే అమ్మాయితో ప్రేమగా కబుర్లు చెప్పొచ్చు కదా. ప్లీజ్, నస పెట్టకుండా వదిలేవా? సర్లే, ఇప్పుడు నిద్ర మానేసి బట్టలు తక్కు, గ్లామర్ పోతుంది. అసలే పెళ్లి కొడుగ్గా రెడీ అవ్వాలి కదా. నిన్ను నమస్కారం. రామ్మా. అన్నయ్య గారు, పొలిమేర దాటొచ్చాం. దిష్టి తీయించుకుని లోపలికెళ్ళటం మంచిది. రామ్లమ్మా, వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకురండి. అలాగే అమ్మా. చెల్లెమ్మా, రాధిక పెళ్ళప్పుడు మగ పెళ్లి వారిలా మా మీద ఆంక్షలు పెట్టకుండా అభిమానంతో పెళ్లి బాధ్యతంతా మీరే తీసుకున్నారు. ఇప్పుడు ప్రియా పెళ్లి కూడా మీరు అల్లుడుగారే
అంతా ముందుండి నడిపిస్తున్నారు. మీకన్నా చలం చేయి ఇంకెవరిదుంటుంది? నా ఆడపడుచులా మీరే దిష్టి తీస్తే అంతా శుభం జరుగుతుంది. కలిసి పెరిగిన బంధమైనా కలుపుకున్న సంబంధమైనా అనురాగం పెనవేసుకోవడం ముఖ్యం. వేరు చేసి చూస్తే దూరం పెరుగుతుంది. మనది అనుకుంటే అనుబంధం బలపడుతుంది. ప్రియ నాకు మరో కూతుర్లాంటిది అనుకున్నానే తప్ప ఏ రోజు వేరుగా చూడలేదు. అన్నయ్య గారు, ఇది నా బాధ్యత. రామ్మా. ఉమ్. అమ్మా, దగ్గరుండి రాధిక పెళ్లి చూసాం. ఇప్పుడు ఆవిడ గారి చెల్లెలి పెళ్లి కూడా చూడబోతున్నాం. బావతో నా పెళ్లి జరిగేటట్టు మాత్రం బాటలు వేసుకోలేకపోతున్నాం. అంతా నా తలరాత. ఈ పెళ్లే నీ పెళ్లికి దారులు వేసే అవకాశం కల్పిస్తుందేమో. ఎవరు చెప్పొచ్చారు? బాధపడకుండా ఓర్పుతో ఉండు. అమ్మా, అమర్ వాళ్ళు కూడా వచ్చారుగా, వాళ్ళకు కూడా దిష్టి తీస్తే అందరం కలిసి లోపలికి వెళ్ళొచ్చు. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ప్రియా, నువ్వు లోపలికెళ్ళమ్మా. వాళ్ళని తీసుకుని మేము లోపలికి వస్తాం. అలాగే అత్తయ్య. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి. ఈ దిష్టి నీళ్ళు తీసుకెళ్లి బయట చెట్లో పారిపోసేసిరా. అలాగే అమ్మా. ఈ పెళ్ళి ఆపాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నీ చెల్లెలి మెడలో నేను తాళి కడతాను రాధిక. నా మీద కోపంతో నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూడు కమర్. అది నీకు మంచిది కాదు. ఈ పెళ్లిలో అందరి ముందు నిన్ను అవమానించి నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఈవిడ మా పిన్నత్త గారు, పార్వతమ్మ గారు. నమస్కారం. నమస్కారం. ఇదేంటలుడు, నీకు బోల్డంత ఆస్తుంది. నీ కనుసైగతో పనిచేసే అండా ఉంది. ఏమీ లేని వాళ్ళ కొడుకు పెళ్లి ఈ కొంపలో చేస్తున్నావేంటి?